దాన్ని కొంచెం అటు పక్క పెట్టేసి. Greetings to everyone in the name of our Lord Savior Jesus Christ. First of all, I would like to thank Brother Palmer Devaraj brother for the wonderful opportunity that he has provided me to stand before you. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో కలుసుకోవడం. అయితే బాగా ఆకలేసే సమయంలో, చాలా కష్టమైన సమయంలో వాక్యాన్ని వినడం, ఏది మాట్లాడినా కోపం ఆయన అనుగ్రహించాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకం ఇంకో పుస్తకంతో పోటీపడి కానీ వ్యత్యాసం చూపుతూ కానీ రాయబడలేదు. అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మానవులు తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి ఆలోచనల్ని దైవ కల్పితాలుగా, దేవుడే ఇచ్చినటువంటి వచనాలుగా మానవ ఉపదేశాల్ని చెప్పడం వలన అనేక రకాల విభేదాలు ఈరోజు తలెత్తుతూ ఉన్నాయి. వాస్తవానికి మనము 1 యోహాను పత్రిక 9వ అధ్యాయం, ఒక అధ్యాయం ఉంది, 9 నుంచి 11 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ క్రీస్తు యొక్క బోధ, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. క్రీస్తు బోధను మాత్రమే అనుసరించాలి, అనుసరించకుండా ఉండేవాళ్ళు తండ్రిని క్రీస్తును అంగీకరించిన వాళ్ళు కాదు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఒక బోధన తీసుకుని వచ్చాడు, ఆ బోధన అంగీకరించాలనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాలు కనుక మనం చూస్తే క్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపడి వాళ్ళు అష్టానిష్ అయిపోయి చూసి ఈయన మాట్లాడుతున్నది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యం. ఆయన ఒక అధికారము గలవాని వలె బోధించను, శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాకుండా అధికారం ఉన్న వారి వలె బోధించాడు. అదేవిధంగా ఈ రోజు మనం కూడాను అధికారం కలిగినటువంటి బోధనే చేయాలి. సహోదరులు దేవరాజు గారు ఇంతకు ముందే ఒక కోట్ మెన్షన్ చేశారు, ఒక సెంటెన్స్ ని. ఏం మెన్షన్ చేశారంటే, అసలు ఇక్కడున్న ఎవరు సంపూర్ణులు కారు, అందరూ నేర్చుకుంటున్నాం, దట్ ఈస్ 100% రైట్. అయితే వాక్యం అసంపూర్ణమైనది కాదు, వాక్యం ఖచ్చితమైనది, సంపూర్ణమైనది. అసంపూర్ణమైనటువంటి మనం సంపూర్ణమైనటువంటి వాక్యాన్ని కొద్ది కొద్దిగా నేర్చుకుంటుంటాము. మనము జీవిత పర్యంతరము, చనిపోయే వరకు లేదా క్రీస్తు రాకడ వరకు నేర్చుకున్నటువంటి ఈ వాక్యము మనల్ని రక్షణలోకి నడిపించడానికి ప్రభు చేసినటువంటి బోధ సంపూర్ణమైనటువంటి బోధ. అది అసంపూర్ణంగా కలలు గంటేను, నిద్రపోతేను, లేకపోతే వేరే వ్యక్తులు వచ్చి కొత్తగా చెబుతూనే వచ్చే బోధ కాదు. 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభువారు అపోస్తులకి బోధన నేర్పించాడు. ఆ బోధలోని క్రీస్తు ప్రభువారు రాకముందు బోధ ఉందా అంటే, క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు ఆయన వాక్యాన్ని ప్రజలకు ఇవ్వలేదా అంటే, దేవుడు వాక్యాన్ని ప్రజలకు ఇచ్చాడు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఇచ్చాడు, ఏ ప్రజలు ఎలా మాట్లాడాలో దేవదూతలు వచ్చి మాట్లాడారు, దేవదూతల ద్వారా కావచ్చు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయంలో మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇంతకుముందు మాట్లాడాడు అంటే, మోషే దగ్గర నుంచి క్రీస్తు ప్రభువారి దగ్గర వరకు వాక్యం లేదా అంటే వాక్యం ఉంది. అలాగే మోషేకి ముందు 2500 సంవత్సరాలు ఆదాము దగ్గర నుంచి మోషే వరకు వాక్యం లేదా, దేవుడు మాట్లాడలేదా? దేవుడు వాళ్ళతో మాట్లాడారు. సో దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవుడు నమోదు చేయించాడు. అయితే కొన్ని విషయాలు దేవుడు మాట్లాడినటువంటి మాటలు కూడా, దేవుడు మాట్లాడని మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఈ రోజు అది నాకు వర్తిస్తుందా లేదా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నోవహు ఓడ కట్టమని దేవుడు నోవహుని ఓడని కట్టమని ఆజ్ఞాపించాడు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. అయితే ఈ రోజు ఓడని కడతాను నేను బెంగళూరులో అంటే హాస్యాస్పదం, అది నాకు వర్తించదు, ఆ నిబంధన నాతో చేసింది కాదు. అలాగే అబ్రహాముని నువ్వు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి, ఆ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే అది అబ్రహాముతో మాత్రమే చేసిన నిబంధన. నాకు అబ్రహాంకి ఈ రోజు ఆయన విశ్వాసాన్ని చూసి, ఆయన బ్రతికిన జీవితాన్ని చూసి నేను నేర్చుకోగలనేమో కానీ ఆయన నిబంధనకు నా నిబంధనకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మానవులు ఈ రోజు ఏం చేస్తున్నారంటే, ఆ నిబంధన ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, కరెక్ట్గా నిలబడ్డానండి, ఓకేనా? ఓకే రైట్, ఓకే రైట్. సో ఓకే, ఇంకా డన్, ఓకే, ఎస్, ఐఎమ్ న్యూ ఫర్ ద షూటింగ్. రైట్, మళ్ళీ మనం మన టాపిక్లోకి వెళ్దాం. సో పితరుయుగంలో చెప్పినటువంటి మాటలు, ఈ రోజు చెప్పినటువంటి మాటలకి మన యొక్క నిబంధనల్లో తేడా ఉందే కానీ దేవుడు మానవులతో ప్రవర్తించే తీరులో ఏ తేడా లేదు.
సౌతులు ప్రశాంత్ గారు ప్రార్థన చేశారు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన పక్షపాతి కాడు. గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టెడ్ ఆఫ్ ఎ పర్సన్. ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూసే వ్యక్తి ఆయన కాదు. అన్ని జనులని క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మాత్రమే తీసుకురాలేదు సంఘాల్లోకి. అన్ని జనులు ఇంతకు మునుపు కూడాను అక్కడ ఉన్నటువంటి దేవాలయాల వెలుపట ఎక్కడ కూర్చోవాలో వాళ్ళకు ఒక ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. రాహాబు ఎవరు? యోనా ఎక్కడికి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి? కాబట్టి అందరినీ ఎప్పుడు మీకును మీ పిల్లలకును దూరదేశస్తులందరికీ కూడా ఈ ఆజ్ఞలు వర్తిస్తాయి. పరదేశులు కూడా ఆజ్ఞల నియమాన్ని తాము అవలంబించినటువంటి ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. సరే, వాటి విషయానికి పక్కనకి వెళ్తే ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయము బైబిల్లో నుంచి ఏంటి అంటే, నేను పుట్టించిన విషయం కాదు, కానీ బైబిల్లో ఉన్న విషయాన్ని చూస్తే బైబిల్కి ఒక అథారిటీ ఉంది. బైబిల్కి ఒక అథారిటీ ఉంది. దేవుని వాక్యం అది. మనం మళ్ళీ ఇందాక మాట్లాడుకున్నట్టుగా, ఉదాహరణకి యోబు భార్య నీవు వెంటనే దేవుని దూషించి మరణము కమ్మనెను అని ఉంది. యోబు భార్య మాట్లాడింది, రాయించింది పరిశుద్ధాత్ముడే. కానీ దేవుడికి వ్యతిరేకంగా దేవుడు దూషించుకొని రాయించుకున్నాడా? ఆ సందర్భంలో ఆమె ఏం మాట్లాడిందో ఎగ్జాక్ట్ గా అది రాశారు అక్కడ. అలాగే క్రొత్త నిబంధనలో కూడాను క్రీస్తు ప్రభువారు అనేక మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో మీరు ఈ బాణల్లో నీళ్లు నింపండి అన్నారు అనుకోండి, ఇప్పుడు బాణాలు తెద్దామా? క్రీస్తు మాటలన్నీ అవలంబించాలి కదా మరి మనం. అయితే ఎవరికి చెప్పాడు, ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు అనే విషయాన్ని ఆలోచించాలి. బైబిల్ ఈరోజు జ్యోతిష్య పుస్తకంలా చదువుతున్నారు, తెలుసు కదా జ్యోతిష్యం అంటే. అలా ఒక మధ్యలో ఒక పుల్ల పెట్టి తీసి ఈ వచనం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని, వాస్తవానికి ఒక జ్యోతిష్యుడు వచ్చి ఆ పుస్తకాన్ని తీసి చదవాలని చూశాడట. వెంటనే ఒక పుల్ల పెట్టగానే నీవు మరణము కమ్మనెను అనుందంట. అరే ఏంటని చచ్చిపోమంటున్నాడు దేవుడు, మళ్ళీ మూసేసి మళ్ళీ తీద్దామని మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో పుల్ల పెడితే వెంటనే చెయ్యి అన్నాడు. అంటే అది ఎందుకు రాశారు, ఎవరి కోసం రాశారు, ఇవే అక్కర్లేదు. మనకు అక్కడ కనబడిందా? ఎస్, ఆ దేవుడు నాతో మాట్లాడేశాడు. ఆ 31వ తేదీ డిసెంబర్ రాత్రి కొన్ని చిన్న స్లిప్ లో ఇచ్చేసి ఇవి దేవుడి వాక్యాలు మీకు సంవత్సరం అంతా అని మాట్లాడుతున్నారు. సంవత్సరం అంతా మీతో అవి మాట్లాడట్లా, క్యాలెండర్ లో ఉండేవి మాట్లాడట్లా. చెడ్డ వచనాలు ఉన్న రాస్తారా క్యాలెండర్ లో? అన్ని మంచి వెతుక్కొని ఉదయాన్నే అవి చదువుతారు. యాక్సిడెంట్ లో చచ్చిపోయారు అనుకోండి, వాడు ఉదయాన్ని చదివేసి దేవుడు చంపేసినట్ట. కాబట్టి వాస్తవానికి అథారిటీ ఆఫ్ బైబిల్ని మర్చిపోయి మానవులు తమ ఇష్టానుసారమైనటువంటి బోధనలు చేస్తున్నారు. అందుకే గలతీలతో మాట్లాడుతూ గలతీ 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగి చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. మేమైనను పరలోకం నుండి దూతలైనను మరలా వచ్చి వేరే బోధ చేస్తే మీరు దాన్ని నమ్మకూడదు, శాపగ్రస్తులు వాళ్ళు. కాబట్టి మానవులు తమ ఇష్టానుసారంగా నిద్రపోయి కలగనేసి ఈరోజు కొత్త బోధన తీసుకొస్తాను, కొత్తగా నేను మాట్లాడతానంటే అది బైబిల్లో ఉందా? బైబిల్ని అనుసరించినటువంటి పద్ధతులు బోధిస్తున్నామా లేదన్న విషయాన్ని ఆలోచన చేయాలి. చాలా మందికి ఈరోజు ఆలోచన చేయని విషయం ఏంటంటే, అథారిటీ ఎవరిది? చెప్పేవాడిదా? రాసినటువంటి దేవునిదా అథారిటీ? ప్రీచర్లు, వాక్యాన్ని మాట్లాడే ప్రతి ఒక్కరు పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు. పోస్ట్ మ్యాన్ ఏం చేయాలి? ఉత్తరం తీసుకోవాలి, ఎవరికి డెలివరీ చేయాలో ఇచ్చేయాలి. వాళ్ళకి చదువు రాదనుకోండి, ఆ ఉత్తరం తీసి చదివేయ అంటే తీసి చదివి వినిపించాలి. కొత్త విషయాలు అందులో మార్చి రాయడానికి ఉందా? తనకు నచ్చినట్టు ఉత్తరం చెప్పడానికి ఉందా? అంతే చేయాలి ఈరోజు ప్రీచర్ అంటే. అందులో ఏముందో అది చెప్పాలి. నేనే పుట్టిస్తానడానికి హూ ఆర్ యు? నేను కొత్త బోర్డు తీసుకొస్తానడానికి హూ ఆర్ యు? దేవుని మాటలు, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. ఆ యెహోవా వాక్కు ఒక రాజు దగ్గర నుంచి ఇంకో రాజు దగ్గరికి పత్రికనిచ్చి పంపిస్తే, ఒక ఆయనకి నయమాన్ అనే ఆయనకి రోగం వచ్చింది, పత్రిక ఇచ్చి పంపించాడు. ఆ పత్రిక తీసి చదివేటప్పుడు చాలా క్షుణ్ణంగా, చాలా విశదంగా, చాలా సూక్ష్మంగా అందులో ఉన్న విషయాన్ని చదవాలి, సమాచారాన్ని. ఆ సమాచారాన్ని మార్చి చదవడానికి అతనికి అధికారం లేదు. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుడు తన ప్రజలుగా, తన బిడ్డలుగా చేసుకోవటానికి మనందరికీ ఉత్తరాలు రాశాడు. ఒకే ఉత్తరం రాశాడు, వేరుగా రాయలేదు. ఆ ఉత్తరాన్ని చదివేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు, ఆ రోజు వాళ్ళకి మొదటి శతాబ్దంలో ఎలాంటి అర్థాన్ని ఇచ్చిందో ఈ రోజు నీకు కూడా అదే అర్థాన్ని ఇవ్వాలి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అప్పుడు రొట్టెలు తిన్నారని మనం రొట్టెలే తిందామా? అన్నం మానేద్దాం, చికెన్ మానేద్దాం, రొట్టెలు తిందామా అంటే ఏది అప్లై చేసుకోవాలి, ఏది అలగోరికల్ గా ఉంది, ఏది ఎగ్జాంపుల్ గా ఉంది, ఏది ఈ రోజు నేను ట్రావెల్ చేయాలనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఆ రోజు బస్సులు లేవు, కారులు లేవు, ఫ్లైట్లు లేవు, ఓడల్లో పోయారు, మనం కూడా పోదామా? సో ఏది నేను ఈరోజు అప్లై చేయాలి? సో అథారిటీ ఆఫ్ బైబిల్ నాకేం చెప్తుంది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మొదటి పాయింట్గా చూస్తే, ఉపోద్ఘాతానికి చాలా సమయం పట్టింది కదా, మొదటి పాయింట్లోకి వెళ్దాం.
హౌ టు బి యునైటెడ్ ఇన్ ప్రీచింగ్, ఎలా మనము ఈ యొక్క బోధలో కలిసి పని చేయగలము అంటే, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వారి ముగ్గురికి గొడవలు లేవు, వాళ్ళ ముగ్గురికి గొడవలు లేవు. ఎవరు గొడవలు పెడుతున్నారంటే ఇవాళ మానవులు నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప అని గొడవలు పెడుతున్నారండి. వాళ్ళు కొట్టుకుంటారా? సాతాను వల్ల కూడా కాలేదు, పైనుంచి కిందకు దూకిన సాతాను వల్ల కూడా కాలేదు. ఈరోజు మన వల్ల అయ్యే ఛాన్సే లేదు. దేవుడు ఏం చెప్తున్నా, క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నా, ఒకే విషయాన్ని ఒకే రకంగా ఒకటిగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో మనకెందుకు గొడవలు? యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అది ఏ మాట అయినా సరే, ఏది వచ్చినా తండ్రి అయిన దేవుని నుంచి ఆ మాట వస్తుంది. నేను అన్ని చదవబోట్లేదు, మనకున్నటువంటి కాలాన్ని బట్టి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఆ మాటలు వస్తున్నాయి. అలాగే 25వ వచనం చూస్తే, ఏ మాటనైనా తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి అదే విషయాన్ని విన్న క్రీస్తు ప్రభు వారు, నా అంతటి నేనేమి మాట్లాడలేదు కానీ నా తండ్రి వలన విన్న సంగతుల్ని నేను మాట్లాడుతున్నాను. అలాగే పరిశుద్ధాత్ముని గురించి ఆయన మాట్లాడుతూ యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుంచి చూసినట్లయితే, ఆయన సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సమస్తాన్ని మీకు తెలియజేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన తండ్రి వలన విన్న సంగతుల్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. కొత్తవి చెప్పబోవట్లేదు, కొత్త విషయాలను ఆయన ఎవరికి ఇవ్వబోవట్లేదు. వాళ్ళ ముగ్గురు ఒకే విషయాన్ని ఒకే రకంగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు మనం ప్రసంగంలో విన్నట్లుగా 50 సంవత్సరాల తర్వాత పత్రికలు రాసినటువంటి విషయాల గురించి సహోదరులు మాట్లాడారు. అయితే నేను కాంట్రడిక్షన్ చేయబోవట్లేదు, కానీ విషయాన్ని ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు వారిని ఎన్నుకున్నది పార్ట్ బి, ప్లాన్ బి కాదు. అరే క్రీస్తు ప్రభువాన్ని ఇప్పుడు నేను పంపించాలి కాబట్టి ప్లాన్ బి ప్రకారంగా పంపించేస్తాను అనుకోలేదు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాను. ఈ రోజు కొత్తగా చేసింది కాదు. ఒక ఇల్లు కట్టువాడు, వాడు కట్టేటప్పుడు దాన్ని కూలబడి ఆలోచించి కూలంకషంగా ఎలా కట్టాలని ప్లాన్ చేయడా, అలాగే ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగానే రచించాడు ప్లాన్ ని. అందుకని మన పోలిక చొప్పున మనము నరులను చేయుదము. అలాగే 11వ అధ్యాయం ఆదికాండలో మనము దిగిపోయి, మనం అక్కడ చూద్దాం, మనము క్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడిగా ఎవరు అంగీకరిస్తారో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. వాళ్ళకి గొడవలు లేవు. దే ఆర్ సో క్లియర్. సహోదరులు గుర్తు చేశాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. అయితే క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఆయన్ని మనము ఎలాగో ప్రార్థన చేయాలి. శిష్యులు ఏం అడగలేదు, అద్భుతాలు నేర్పి మనం అడగలేదు, ఎలా ప్రార్థన చేయాలన్నారు. తండ్రి, పరలోకమందున మా తండ్రి అని ఆయనకి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయమన్నాడు కాబట్టి, నాకంటే గొప్పవాడు అన్నాడు కాబట్టి, క్రీస్తు ప్రభువారు దేనికి పనికిరాని వాడనో, క్రీస్తు ప్రభువారికి అర్హత లేదనో మనం గనక మాట్లాడితే క్రీస్తు ప్రభువారిని మనం దూషించినట్టే. అన్ని నామాల కంటే పైనామం. అందరి నాలుకలు ఆయన్ని స్తుతించాలి, అందరి మోకాళ్ళు ఆయన కొంగాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చదవాలి సహోదరులు ఎవరైనా, టక్కని చదివేవాళ్ళు. 5:13. అంతటా ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీయుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగాక. కాబట్టి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగములు సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును. ఆయన ప్రధాన యాజకుడిగా మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేదు, కానీ ఆయన గొర్రె పిల్లగా తన రక్తంతోనే ప్రోక్షించుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వాస్తవానికి మెల్కీసెదకు యొక్క క్రమాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, పితరుల యుగం అంతా మెల్కీసెదకు లేడు, కొంచెం సేపు బ్రతికాడు, మానవుడిగా బ్రతికాడు, చచ్చిపోయాడు. మెల్కీసెదకు పుట్టక ముందు దేవుని ఎలా ఆరాధించారు ప్రజలు? మెల్కీసెదకు అనేటువంటి ప్రధాన యాజకుడి యొక్క మధ్యవర్తిత్వం కింద ఆరాధన చేశారంటే, ఆదాము దగ్గర నుంచి అబ్రహాము వరకు ఆరాధనలు, బలిపీఠం కట్టడం, బలిపీఠ ఆరాధన ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలాగ ప్రవర్తించాలో ఆరాధన స్వీకరించిన దేవుడు మొదటిగా హత్య జరగక ముందే, హేబేల్ని తన అన్న అయిన కయ్యూను చంపక ముందే ఆరాధనలో ఉన్న వ్యత్యాసము, మనసుతో పూర్ణ హృదయం కాకుండా చేసినటువంటి ఆరాధన గురించిన వ్యత్యాసం మనకు తెలుసు.
కాబట్టి అక్కడ మధ్యవర్తిత్వం గురించి రెఫరెన్స్ తీసుకున్నటువంటి మెల్కీసెదెకు ఎవరంటే, మెల్కీసెదెకు కేవలం ప్రధాన యాజకుడే కాకుండా ఆయన షాలేము రాజు. ఎందుకంటే యాజకత్వాన్ని కేవలం లేవీయులకు మాత్రమే ఇచ్చాడు. రాజులుగా ఉండడాన్ని ఆదికాండం 49:10 ప్రకారంగా రాజులు యూదా సామ్రాజ్యానికి, యూదా జాతికి చెందిన వాళ్ళు. ఇక్కడ క్రీస్తు ప్రభు వారేమో యూదా మతంలో, యూదా జాతిలో పుట్టాడు. కానీ ఆయన యాజకత్వం ఎలా చేస్తాడు? ఏదో ఒక రెఫరెన్స్ కావాలి. బెంగళూరులో ఒక హత్య కేసు వస్తే రెఫరెన్స్ కేరళలో ఇలా జరిగిందండి, 1947లో ఈ కేసులో తీర్పు ఇలా వచ్చింది కాబట్టి దీన్ని బట్టి రెఫరెన్స్ తీసుకుంటున్నామని ఒక కోట్ చేస్తారు కోర్టులో మనకు కేసులు తెలిస్తే. అలాగే క్రీస్తు ప్రభు
ఎవరైనా అమ్మ ఈ నీళ్లు కాదు, నీకు జీవజలాన్ని ఇస్తానన్నాడు. అయితే ఈ రోజు ఈ బావి దగ్గర కాదు, మేమంటే ఎవరు? ఆయనతోటి యూదా ప్రజలందరూ కలిసి ఆరాధన చేసే ఒక రోజు వచ్చింది అని ఆ ఆరాధన గురించి మాట్లాడుతూ ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఎలా చేయాలో, ఈరోజు ప్రధాన యాజకుడుగా వెళ్ళినటువంటి ప్రతి లేవీయుడు ఆ బలిపీఠం దగ్గర ఓపెన్ చేసి అలా వెళ్ళంగానే వాడు పాప అయితే టక్కుని చచ్చిపోతాడు. వాడు పాపి కనుకైతే ప్రధాన యాజకుడు చనిపోతాడు. అయితే మీకు తెలుసా, చాలా మంది ఈ లూథరన్ చర్చి, క్యాథలిక్ చర్చి వాళ్ళు జాకీ చాన్ లాగా నడుము ఒక తాడు కట్టుకుంటుంటారు. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో చనిపోయిన వాళ్ళని తాడు బట్టి లాగేసేదానికి. ఈ రోజు క్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి ప్రధాన పాపిగా ఆయన పాప శరీరాకారంగా మార్చబడి మన పాపాలన్నీ మోసినటువంటి ఆయన మనకి పాప విముక్తి గావించి విమోచన చేసి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినటువంటి ఆయన్ని పట్టి లాగలమా? ఎక్కడ కూర్చున్నాడు ఆయన? ప్రతి ప్రధాన యాజకుడు బలిపీఠం మీద కూర్చునేస్తాడా? సింహాసనాసీనుడు అవుతాడా? అయితే తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొనెను. ఈ భూమి మీద ఆయన ప్రధాన యాజకత్వం, మధ్యవర్తి మరి ఒకటి మధ్యవర్తి కాడు, కానీ ఆయన ఒక్కడే దేవునికి మనకి మధ్యవర్తిగా వెళ్ళాడు. అయితే సహోదరులు కోట్ చేసిన ఇంకో వర్డ్ అపోస్తలుల కార్యగ్రంథం 2:36 మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను, ఆయన ప్రధాన యాజకుడు ఒక్క పోస్టే కాదు, ఆయన రాజు కూడా, ఆయన జ్యేష్ఠుడు కూడా, ఆయన అన్న కూడా, ఆయన ప్రభువు కూడా, ఆయన దైవత్వంలో ఒకడు, సెకండ్ పర్సన్ ఆఫ్ ది గాడ్ హెడ్. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభువా ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో మహిమపరచుము. తండ్రి తనంతటి తాను ఏలాగు జీవము గలవాడు అలాగే కుమారుడును జీవము గలవాడై ఉన్నాడు. అయితే మనమెవరు రన్నింగ్ రేస్ పెట్టడానికి? మనమెవరు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి? నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. కాబట్టి దైవత్వంలో దేవుడు అయినటువంటి క్రీస్తు ప్రభువారిని, పరిశుద్ధాత్ముడు దేవుడు అనబడ్డ వాళ్ళని అలా పక్కకు జరిపేద్దామా, లేదా ఈ వచనాన్ని తప్ప అనుకుందామా? అక్కడ సందర్భాన్ని ఆలోచన చేస్తే వాళ్ళు అన్ని దేవతలను ఆరాధన చేస్తున్నారు. అన్ని దేవతలను ఆరాధన చేసేటువంటి ప్రజలు చూసి నేను తప్ప వేరొక దేవుడు, అక్కడ దైవత్వం. ఇక్కడ నిర్గమకాండం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనంలో రాయబడ్డటువంటి నీ అన్న అయిన ఫరోకి నీవు దేవుడుగా ఉండు అంటే ఆయన దేవుడు క్రీస్తు ప్రభు వారికి సమానుడని కాదు. ఆయనకి అథారిటీగా, ఆయనకి ఒక కింగ్ లాగా పనిచేయడానికి అక్కడ హిబ్రూ ట్రాన్స్లేషన్స్ వచ్చింది. వాస్తవానికి తెలుగు ట్రాన్స్లేషన్ లో, తమిళ ట్రాన్స్లేషన్ లో, కన్నడ ట్రాన్స్లేషన్ లో, ఈవెన్ ESV లో, ASV లో there are number of translation mistakes because the original text was not written in English or either Kannada or Telugu. It was written in Hebrew and Aramaic and also Greek languages. వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ట్రాన్స్లేషన్ యొక్క అనువాద తప్పులు చాలా ఉన్నంత మాత్రాన తెలుగులో ఉన్నటువంటి ప్రావీణ్యమైనటువంటి 56 అక్షరాల అక్షరమాలని బట్టి ఈ రోజు దైవత్వాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. దైవత్వంలో తండ్రి దేవుడు ఉన్నాడు, దైవత్వంలో ప్రభు అయిన క్రీస్తు వారు ఉన్నారు, దైవత్వంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రార్థన చేయమన్నది ఎవరికి? తండ్రికి. కాబట్టి ప్రార్థన అంతా అయిపోయే వరకు యేసుక్రీస్తు ప్రభు వారు చెవులు మూసుకొని లాస్ట్ లో ఆమె అనేటప్పుడు చెవులు తెస్తాడా? పోనీ అనుకుందాం కాసేపు అలాగా. ఏం రికమెండ్ చేస్తాడు మన గురించి? ప్రార్థన అంతా ఆయన విని ఆయన ద్వారా ఎందుకు వెళ్ళాలంటే ఆయన సహాయం చేయడానికి ఆయన చేతులు కొరచగా లేవు, ఆయన వినడానికి ఆయన చెవులు మందంగా లేవు. మన పాపములు ఆయనకి మనకి అడ్డుగా వస్తున్న ఈ పాపాలని తోసివేయడానికి ఒక రక్షకుడు కావాలి, ఒక మధ్యవర్తి కావాలి, ఒక పాపం లేనివాడు కావాలి. ఆయన క్రీస్తు ప్రభువారు అయ్యాడు. ఫిలిప్పీ పత్రిక 2:5 దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని తను తాను రిక్తుడుగా చేసుకుని తగ్గించుకొని భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. చాలా మందికి తెలియని విషయం. ప్రాణాన్ని త్యాగం చేయడం పెద్ద గొప్ప విషయమా? ఎంతో మంది ప్రేమికులు ప్రేయసి కోసం తల్లిదండ్రులు ఎగ్జామ్లు ఫెయిల్ అయ్యి తిడతారని ప్రాణ త్యాగాలు చేశారు. అయితే వాళ్ళందరూ పాప సహితమైనటువంటి రక్తాన్ని కలిగి వాళ్ళ
అనుభవంలో స్వార్థం కొరకు చనిపోయిన వాళ్ళు. క్రీస్తు ముందుగానే ఆయన చనిపోతాడని తెలుసు, ఆయన ఎలా చనిపోవాలో ప్లాన్ చేసుకుని ఈ భూమి మీద పాపరహితమైన రక్తాన్ని తయారు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన భూమి మీద మానవుడిగా మరి కుమారుడిగా పుట్టాడని, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడనేటువంటి విషయాన్ని తెలియనటువంటి ప్రజలు, మీ నాన్న మాకు తెలీదా, మీ అక్క చెల్లెలు మాకు తెలీదా, మీ అన్నదమ్ములు మాతో ఉన్నవారు కాదా, నువ్వు వడ్లవాని కుమారుడు కాదా, నీకు ఇక్కడ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, మేము మిమ్మల్ని దేవుని కుమారుడిగా యాక్సెప్ట్ చేయడం, దేవుని కుమారుడు అంటున్నాడంటే అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వేరు, మానవులు వేరు. దేవుడు కేవలం దేవుడే, ఆయన తండ్రిగా వీళ్ళకి తెలియదు. క్రీస్తు ప్రభువారు తండ్రి. నీకు తండ్రా? యోసేపు కుమారుడు కాదా నువ్వు? పరలోకమందున్నటువంటి దేవుడు నీకు తండ్రా అంటే దేవునికి సమానంగా చేసుకుంటున్నావు నీవు నిన్నని వాళ్ళకి అర్థమైంది దైవత్వం అంటే ఏందో. ఈరోజు మనకు అర్థం కావట్లా. ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే మనకు అర్థం కావట్లా. దైవత్వంలో దేవుడు అంటే పాఠం చెప్పాలి ఎవరన్నా. క్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని విమర్శిస్తే దైవత్వంలో ఆయన ఎలా దేవుడో, దైవత్వంలో దేవుడు అంటే నువ్వు ఒక రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతివి, ప్రధానమంత్రిని అయిన నేను మాత్రమే అన్ని చేస్తానన్నట్టుగా ఫీల్ అవుతున్నారు క్రీస్తు ప్రభువారిని. దైవత్వంలో దేవుడు అంటే ఆయన ద్వారా సమస్తమును కలిగిన, ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది కలగలేదు. సమాధానం, ప్రశ్నలకి సమాధానం రాయడం ఒకటి, బాబు సమాధానంగా ఉండండి రా, రెండు ఒకే స్పెల్లింగ్స్ తెలుగులో రాస్తే అర్థాలు. కాబట్టి అక్షరమాలలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాలను అడ్డు పెట్టుకొని స్వార్థపరులైనటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఏం చేస్తున్నారంటే కొత్త సిద్ధాంతాలను పుట్టిస్తున్నారు. నికోలాయత్తులను ఉన్నారు బైబిల్లో. అలాంటి సిద్ధాంతాలను పుట్టించే సిద్ధాంతకర్తలందరికీ నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, దేవుని వాక్యానికి తప్ప మానవులకి ఎవ్వరికి వేరే సిద్ధాంతాలను పుట్టించే అవకాశం లేదు 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 లేదు. రెండో పాయింట్లోకి వెళ్దాం, నెక్స్ట్ తర్వాత వెళ్దామా? రైట్. రెండో పాయింట్ మనం చూసినట్లయితే, మనము మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటల్ని తీసుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి వాక్యం చెప్తుంటే విభిన్నమైనటువంటి డాక్టరీన్స్ గా చెప్పకూడదు. ఒకే డాక్టర్ని విభిన్నమైన భాషల్లో చెప్పొచ్చు, విభిన్నమైనటువంటి విధానాల్లో చెప్పొచ్చు. నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడతాను, కొంతమంది స్లోగా మాట్లాడచ్చు, కొంతమంది కన్నడలో పాట పాడారు, తమిళ్లో పాటలు పాడారు, వ్యత్యాసం ఏం లేదు కదా. దేవుణ్ణి మహింపరిచే విషయంలో హెబ్రీ భాష మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు అప్పటికి. ఆ తర్వాత గ్రీకు భాష మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు, ఆదిమ ఏరోబిక్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. గొల్లలతో మాట్లాడినటువంటి దూత ఏ భాషలో మాట్లాడింది? షబరిబ షబ అన్నదా? వచ్చి గొల్లలకి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలో మాట్లాడాడు గాబ్రియల్. మరియమ్మతో ఏ భాషలో మాట్లాడాడు? మరియమ్మకి ఏ భాష వచ్చో ఆ భాష మాట్లాడారు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు వెనకాల దేవదూతలు తిరుగుతున్నారు, ఏ భాషతో సంభాషించారు? వాళ్ళకి ఏ భాష వచ్చో ఆ భాష. ఈ రోజు మనకే భాష వచ్చినట్టు వేరే ఇంగ్లీష్ వాడికి రాదండి, వాడికి పరిశుద్ధత లేదండి, జర్మన్ వాడికి లేదండి, తెలుగులో పలానా తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఆయనకైతే భలే భాష వచ్చండి. అవునా? మిగిలిన వాళ్ళందరూ నీకు మాత్రమే కలిగితే, నీకు మాత్రమే జ్ఞానం దేవుడిస్తే మిగిలిన వాళ్ళందరినీ దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టే. పరలోకమందును భూమిను సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉండెను. క్రీస్తు ప్రభు వారికి భూమి మీద పరలోకంలో. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 100 ఏళ్ళ? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే శ్రమగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. ఏంటండి అది? ఈ సువార్త. ఏ సువార్త ప్రకటింపబడిందంటే కొలస్సీలకు ఆయన పత్రిక రాసేటప్పటికి మహా అంటే ఒక క్రీస్తు శకం 64, 65, 70 సంవత్సరాల లోపలే ఆకాశము క్రింద ఉండేటువంటి సమస్త జనులకి సువార్తను ప్రకటించారు వాళ్ళు. ఎవరు? అపోస్తులు. పరిశుద్ధాత్ముడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆసియాకి వెళ్దామంటే లేదు, పక్కకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, ఏం మాట్లాడాలో చెప్పాడు, ఎలా మాట్లాడాలో చెప్పాడు, ఏ వచనాలు మాట్లాడాలో. పేతురు గారు మొదటి ప్రసంగాన్ని చేసినప్పుడు ఇశ్రాయేలీయులారా మీరు ఈ విధంగా ఆయన చంపారు, మీ ప్రజలలాగా చేశారు అన్నప్పుడు అన్ని జనులు సైతము ప్రవాహం లాగా వస్తారనేటువంటి ప్రకటన యెషయా చెప్పాడు, ఇర్మియా చెప్పాడని కోట్ చేసినప్పుడు, యావేలు ఏం చెప్పాడో కోట్ చేసినప్పుడు, నా కుమారుల మీదకి నా కుమార్తెల మీదకి ఆయన యొక్క ఆత్మ వస్తుందని చెప్పినప్పుడు పేతురు గారికి ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి చాలా పూర్తిగా అర్థం కాదు చెప్పాడు ఆయన. తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి అక్కడ కూడా వచ్చినప్పుడు అప్పుడు
ఆయనకు అర్థమైంది. ఎందుకు వెళ్ళే వాళ్ళ ఇంటికంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఓహో, ఇలా పరిశుద్ధాత్మ మనకి ఎలాగా యెరూషలేంలో ఉన్నప్పుడు మేడ గది పైన మనకు వచ్చిందో అలాగే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ దగ్గరకు కూడా రావడం చూశాను. అందుకే కొరింథీలో మాట్లాడుతూ మొదటి కొరింథీ 14:22 పౌలు గారు భాషలు అవిశ్వాసులకే గాని విశ్వాసులకు ఇక్కడ భాషలు మాట్లాడారు, కొర్నేలు ఇంటి దగ్గర భాషలు మాట్లాడారు. కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడినా బైబిల్లో కాంట్రడిక్షన్స్. బ్రదర్ యోహాను సువార్త కానీ లేకపోతే క్రీస్తు సంఘం వాళ్ళు అవుట్ అండి, అందులో చాలా ఉన్నాయి. లేకపోతే మరి బైబిల్లో తీసేద్దామా పాపం? ఒక్క వచనం ఉన్నా, ఒక పొల్లైనా, ఒక కర్రైనా తీసేయకూడదు, కలపకూడదు. ఆయన సువార్త. అందుకే సర్వసత్యంలోని నడిపించడానికి వాళ్ళ దగ్గర బైబిల్ లేవు. ఎలా సువార్త చెప్పారు? 3,000 మంది, 6,000 మంది. ఆ తర్వాత అంటే 2వ అధ్యాయంలో 3,000 మంది బాప్తిసం పొందారు, తర్వాత 5,000 మంది పొందారు, 6,000 మంది పొందారు, లెక్కకు మించి పొందారు. 8వ అధ్యాయంలో ఫిలిప్పు నపుంసకుడు బాప్తిసం ఇచ్చాడు. 9వ అధ్యాయంలో పౌలు గారు బాప్తిసం పొందారు. 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటి వారు బాప్తిసం పొందారు. 16వ అధ్యాయంలో లూదియా తన ఇంటి వారు మరియు జైలులో తన ఇంటి వారు బాప్తిసం పొందారు. వీళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? అప్పుడు రాసినటువంటి గ్రంథపు చుట్టూలు కొంతమంది దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. అయితే పరిశుద్ధాత్ముడు ఒక వరాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తున్నాడు. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి. ఈ రోజు మనకు గ్రంథం వచ్చేసింది కాబట్టి మన చేతుల్లో పూర్తిగా టెక్స్ట్ బుక్ ఉన్న తర్వాత పరిశుద్ధాత్ముడు కొత్తగా మనతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ రాసి ఇచ్చినటువంటి వీటిని మనం తీసుకొని చదువుకుంటున్నాం. కాబట్టి 400 సంవత్సరాల గ్యాప్ వచ్చిందండి మలాకి రాసిన తర్వాత మత్తయికి మధ్యలో. కాబట్టి సొంత కవిత్వాలను రాసినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు తమ ఇష్టానుసారం బోధన మొదలు పెట్టారు. అప్పుడు వారు చెప్పింది అలా కాదు, ఎలాగో మీరు చదవలేదా, మోషే ఇలా రాశాడు మీరు చదవలేదా అని క్రీస్తు ప్రభువారు దానికి అర్థం అది కాదు ఇది. ఎందుకంటే వాక్యమే ఆయన, వాక్యమే శరీరధారి భూమి మీదకి వచ్చినటువంటి ఆయన. కొత్త నిబంధనకే వాక్యం కాదు ఆయన, పాత నిబంధనలో కూడా ఆయనే వాక్యం, పితరుల యుగంలో కూడా ఆయనే వాక్యం. ఈ జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి వాక్యంగా క్రీస్తు ప్రభువారు మాట్లాడుకుంటున్నారు, సంభాషించుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఆయన స్వయంగా ఉండడం అంటే ఏంటి, ఆయన దేవుడు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నాం. కమింగ్ టు అ పాయింట్, కెరుస్సో అనేటువంటి గ్రీక్ పదం వాడింది. కెరుసియన్ అనేటువంటి పదం అంటే ఈ న్యూ టెస్టిమెంట్ లో దగ్గరదాపుగా 53 సార్లు ఈ కెరుస్సో అనేటువంటి పదం వాడబడింది ఒక ప్రీచర్ కి. అంటే హెరాల్డ్, ఆ యొక్క సేవ చేసేటువంటి వ్యక్తి, ప్రీచింగ్ చేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలని వాటన్నిటిని నేను చెప్పవట్లేదు. కానీ ఒక 3 విషయాలు మనం చూస్తే, దేవుని సేవకుడు, దేవుని ప్రజ, దేవుని యొక్క వర్తమానం తీసుకెళ్లే మెసెంజరు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి ప్రవక్త, ఎవరైనా సరే ప్రాథమిక లక్షణం ఏంటంటే తనంతట తానే సొంతగా ఏది మాట్లాడకూడదు, తనంతట తాను ఏది సొంతగా కల్పించకూడదు. అలాగే తనకు ఒక కొత్త ఆలోచన పుట్టకూడదు. బానిసలు ఉంటారు చూసారా మీరు, స్లేవ్స్ అంటారు. స్లేవ్స్ కి కోరికలు ఉండవు, స్లేవ్స్ కి కొత్త ఆలోచనలు ఉదయాన్నే రావు. ఆయన ఏం చెప్తాడో అధికారి అలా చేస్తా ఉండాలని. పౌలు గారు నేను క్రీస్తుకు బానిసనంటే అర్థం కావట్లేదు మనకి. క్రీస్తుకు బానిసత్వం అంటే కొరింథీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా కేఫా ఇంటి వల్ల తెలుసుకున్నటువంటి పౌలు గారు ఏం చేశారంటే, పౌలు గారు మాట్లాడుతున్నారు కొరింథీలో, కేఫా ఇంటి వల్ల మీ వల్ల నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. మీరు విభజింపబడి ఉన్నారు, క్రీస్తు అయితే విభజింపబడి లేరు. మీరు కొందరు పౌలు వాడని, అపోల్లో వాడని, కేఫా వాడని మీరు విభజించుకున్నారు. పౌలు మీకోసం ప్రాణం పెట్టాడా? పౌలునైనా నేను మీకోసం నేను సిలువ వేయబడ్డానా? క్రీస్తు మీ కన్నుల ఎదుట సిలువ వేయబడినట్టుగా కనబడ్డు కదా. మరి క్రీస్తుని కాక మేము వేటిని ప్రకటించలేదు. మరి కొత్త సిద్ధాంతాలు ఎందుకు ప్రకటిస్తున్నాం? పాత నిబంధన ఆరాధన విధానము, పితరుల యొక్క ఆరాధన విధానము, ఆరాధన పద్ధతిలో యాజకుడు మార్చబడ్డాడు, యాజక ధర్మం మార్చబడింది. ఆ ధర్మం ప్రకారం ఈ రోజు మనం అనుకుంటున్నటువంటి కుంచితమైన ఆలోచన ఏంటంటే, దే షేర్ సంథింగ్ ఎల్స్. ప్రజలు షేర్ చేసుకున్నట్టు ఈ భాగం నీది, ఆ భాగం నాది అని దైవత్వంలో ఉన్న వాళ్ళు షేర్ చేసుకునే పని లేదు. ఒకవేళ ఆరాధనలో క్రీస్తు ప్రభు వారికి ఆరాధన క్రీస్తుగా కాదా దాన్ని కూడా మాట్లాడదాం. ఫస్ట్ మాట్లాడుతున్నది ఏంటంటే అర్హుడా కాదా అనే విషయాల గురించి మాట్లాడదాం, తర్వాత దానికి వెళ్దాం. అర్హుడా కాదని ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభు వారికి రొట్టె, ద్రాక్ష రసము, ఆయన శరీర సాదృశ్యమైన, రక్త సాదృశ్యమైనది ఆరాధనలో ఎందుకు చేస్తున్నాం మనం? ఏంటి? తండ్రైన దేవా, క్రీస్తుని నువ్వే చంపావు, నువ్వే లేపావు, నువ్వే పునరుద్ధానుడు చేశావు కదా నాయన. ఇదిగో రక్త ప్రోక్షణ ఆత్మ సంబంధంగా సజీవమైన రాన్నైన నేను ఇలా నోట్లో అలా అనుకుంటే చాలదా? ఆత్మీయంగా వర్షిప్ అంటే ఇట్ ఈస్ కిస్సింగ్ గాడ్. దేవుని ముద్దు పెట్టడం, దేవుని ముద్దు పెట్టడం, నీ ఆత్మతో ముద్దు పెట్టడం. కాళ్ళు చేతులు లేవు, నువ్వు నమస్కరించలేవు, మోకాళ్ళు లేవు, నువ్వు సాష్టాంగ పడలేవు. నీ హృదయంలో నువ్వు
సాష్టాంగపడాలి దేవుడు. నీ హృదయంలో నువ్వు ముద్దు పెట్టాలి ఆయన. అయితే ఎవరికి ఇస్తున్నావు ఆ కిస్? ఎవరికి జరుగుతుంది? క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ పరిస్థితి, ఆయన యొక్క బలి లేకపోతే ఆరాధనకి కూర్చోవడానికి మనకు అవకాశమే లేదు. అయితే ఇక్కడ ఆరాధించడమే కాదు, సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానం ఈ రోజు వెళ్ళాలని పరలోకంలో ఉంటే ప్రధానులకు పెద్దలకు తెలియపరచడమే కాదు. సహోదరులు ఒక మాట చెప్పారు, నేను నోట్ చేసుకున్నాను, దాన్ని క్వశ్చన్ అవర్లో అడుగుదాం అనుకున్నాను. ఈ యొక్క భూమి ఆకాశము అంతమయ్యే వరకు మాత్రమే ఆరాధన, ఆ తర్వాత పక్కన పెట్టేద్దామా? నిరంతరము దేవుడు స్తోత్రార్హుడు, నిరంతరము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. వాళ్ళలో విభేదాలు లేవు, నా పక్షాన తండ్రి పక్షాన మీరు తప్పు మాట్లాడినా పర్లేదు, కానీ పర్లేదంటే క్షమాపణ ఉంటుందేమో. కానీ పరిశుద్ధాత్ముని గురించి మీరు మాట్లాడితే యుగయుగములు మీకు క్షమాపణ అంటే అంత పెక్యులర్ పర్సన్ పరిశుద్ధాత్ముడు. నేను కంటికి కనిపిస్తున్నా, ఆయన మీ కంటికి కనిపించడు, కానీ మీతో మాట్లాడతారు, సర్వశక్తిలో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముని యొక్క ప్రాధాన్యతను తగ్గించడానికి నేనెవరిని? ఈ రోజు ఈ లేఖనాలు, ఈ గ్రంథం నా చేతిలో ఉందంటే ఎవరు? పరిశుద్ధాత్మ లేఖనాలు రాయించాడు, వాళ్ళల్లో గొడవలు లేవు. అయితే ఆయన్ని ప్రార్థన చేయమన్నారు కాబట్టి ఆరాధన కూడా ఎవరికి చేయాలి? ఆయనకి. అర్పణలు ఆయనకి. క్రీస్తు ప్రభు వారు కేవలము మన కోసం వచ్చినటువంటి ఒక నరమాత్రుడు. ఆయనలో దైవత్వం ఉంటే ఆయన దేవుడు ఎవరికో, మనకు ఎవరికి? కెరూబులు సెరూబులుగా రోబోల్లాగా తయారు చేసుకొని పెట్టుకున్న వాళ్ళక? మానవులైన మనం మానవ సిద్ధాంతాలని దైవోపదేశములని వల్లించినప్పుడు సాతాను ఏం చేసిందంటే, మీరు ఈ పండు దినమున నిశ్చయముగా సావరు, ఈ పండు తింటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారు. ఈ పండు అంటే ఒక 2 నిజాలు వెంటనే ఒక అబద్ధం వెనక ఇలా ఇసురుతుంది అన్నమాట సాతాను. కాబట్టి నిజాల్ని అబద్ధాల్ని కలిపి కట్టుగా చెప్పి దేవుని సంకల్పం అన్నంత మాత్రాన బైబిల్లో అలాంటి సిద్ధాంతాలు ఏవి లేవు లేవు లేవు. బైబిల్లో కనుక ఉంటే క్రీస్తు ఈ రోజు సింహాసనం మీద ఆసీనుడైన ఆయన వెనక్కి తిరుక్కొని, ప్రభువా అందుకో ఆరాధన, ప్రభువా ఇదిగో నీకే పూజ అని విసిరే పరిస్థితి అక్కడ పరలోకంలో లేదు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షమున దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు? ఏం పాపం, సాలరీ తక్కువైపోయింది ఆయనకి, ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందా? పరిశుద్ధాత్మకి ఎవరి పక్షాన్ని చేస్తున్నాడు? నువ్వు నేను చెప్పే ప్రార్థన కంటే మన కోసం రికమెండేషన్, కెన్ యూ ప్లీజ్ డూ ఇట్, ఇలా చేస్తావా అని ప్రాధాన్యపడుతున్నారు. క్రీస్తు ప్రభు వారికి అవకాశంలో ఆయన ఎక్కడున్నాడు? ఇంతకు ముందు పరలోకంలో ఉన్నాడు. నీ కోసం నా కోసం వచ్చాడు, కానీ ఆయనకి పదవి తక్కువైపోయిందని రాలా ఈ భూమి మీదకి. నిన్ను నన్ను ఏ మాటలు చెప్పి సాతాను ఆ రోజు అవ్వను ఆదామును వలలో వేసుకుందో పట్టిందో, అదే మాటల ద్వారా, అదే సువార్త ద్వారా, అదే మాటలను ఉపయోగించి ఆ సువార్త వాక్యం ద్వారానే ఒక వ్యక్తి విని విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందాలి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం. ఏ మాటలు నమ్మాలి అంటే వినుట, క్రీస్తు వలన వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాటలు వినాలి. కాబట్టి ఏ మాటలు సాతానుడు ఉపయోగించాడో అదే మాటల్ని క్రీస్తు ఉపయోగించి మనల్ని రక్షించాలని ఈ భూమి మీదకి వచ్చింది. దేవునికి ఆరాధన తక్కువైపోయిందని కాదు, దేవునికి వేల కోట్ల ఆరాధనలు, ఎప్పుడు స్తోత్రార్హుడు, పరిశుద్ధుడు 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 అని పొగడబడతా ఉంటాడు ఆయన. అయితే నీకు నాకు క్రీస్తు జ్యేష్ఠత్వంలో దత్తపుత్రులుగా ఆయన ఎదుటి నిలబడుకొని ఆయన ఆరాధించడానికి అవకాశాన్ని కల్పించడానికి తానే మన పక్షమున ఈ భూమి మీదకి మన కోసం వచ్చినటువంటి వాడు క్రీస్తు ప్రభువారు. కాబట్టి క్రీస్తు ప్రభువారికి అర్హత గురించి మాట్లాడితే కోపం వస్తుంది, నాకు మంచి కోపం వస్తుంది చాలా కూడా. క్రీస్తు ప్రభువారికి అర్హత ఉంది, అన్నింటిలో అర్హత ఉంది. అయితే ఎవరికి బైబిల్లో చేయమన్నారు, ఎలా చేయమన్నారనే ప్రాసెస్ మాట్లాడుకుందాం దానికి కూడా. అయితే ఎప్పుడు మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని కానీ దేవుణ్ణి కానీ నష్టపరిచే విధంగా పరిశుద్ధాత్ముడు ఇదే చెప్పాడు అనడానికి ఏం చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్పిన మీకు వచనాలన్నీ మీకు వచనాలు తెలుసు కాబట్టి టైం లేదని టక్టక్ వెళ్ళిపోయారు. ప్రతి వచనం తీసి బ్రదర్ చదవండి, మీరు కూడా చదవగలరు, మీకు అందరికి తెలుసా వచ్చిన. నేను చెప్పాల్సినటువంటి పాయింట్లో ఇప్పుడు కేవలం ఒక ఫస్ట్ పాయింట్లో లేదా సెకండ్ పాయింట్లో ఫస్ట్లో ఉన్నాము. ఎప్పుడు కూడా మన ఇష్టానుసారమైన బోధలు దేవునికి అంటగట్టే ప్రయత్నం చేయకూడదు. పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, 2 తిమోతి 4:1. ప్రీచర్లు ఉన్నారు కాబట్టి టక్కుని చెప్పాలి దాన్ని. ఏంటది? 2 తిమోతి 4:1. ప్రీచ్ ద వర్డ్, వాక్యాన్ని ప్రకటించాలి. ఏం ప్రకటించాలి?
అద్భుతాలు ప్రకటించాలా, వాక్యాన్ని ప్రకటించాలా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని బాప్తిసం ఇవ్వాలా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కుమారుడు అని ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలా? ఫిలిప్పుని ఏమని అడిగాడు? నువ్వు నిజంగా విశ్వసించిందివా? ఇదిగో నీళ్ళు తడువు చేయటం ఎందుకు, నాకు బాప్తిసం అన్నాడు. అపోస్తలుల కార్యం 8:36 నువ్వు నిజంగా విశ్వసిస్తే నమ్మవచ్చు, నీ పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసిస్తే నమ్మచ్చు. అయితే యేసే దేవుని కుమారుడని నేను ఒప్పుకుంటున్నాను అనగానే వారు ఇరువురు నేలలోనికి దిగిరి. ఒప్పుకొని చేయాల్సింది యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన దైవత్వాన్ని, ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడని, ఆయనే మెస్సయ్యని. అయ్యా మేము మెస్సయ్యని కనుగొంటిమి. పేతురు యొక్క సహోదరులు వెళ్ళి మెస్సయ్య కనుగొంటిమి. ఆ యోహాను సువార్త 4వ సమరసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్పింది? మేము మెస్సయ్యను కనుగొంటిని. మన రక్షకుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు, ఆయన రక్షకుడు. అది టైటిల్. క్రైస్ట్ అనేది పేరు కాదు. క్రీస్తు అంటే అభిషేక్తు. ఇట్ ఈస్ ఎ టైటిల్. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. టైటిల్స్. అలాగే ప్రధాన యాజకుడు, ఇట్ ఈస్ ఎ టైటిల్ వాట్ హీ హాస్ డన్. అది అలగోరికల్ గా మనకి చెప్పాల్సిన విషయాన్ని వాళ్ళకి అర్థం కాదని ఒక గొర్రె పిల్లని కట్ చేసి ఆ రక్తంతో అది కొట్టుకుంటుంటే చూసి అయ్యో నా కోసం అతను చనిపోయాడన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. చనిపోయి పరదేశంలో వాళ్ళ నీతిని బట్టి రక్షించి ఉండే ప్రజలకు సైతము క్రీస్తు ప్రభు గారు చనిపోయాడన్న విషయము వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే విషయం. తెలుసా లేదా, ఎలా తెలుసు, వీటన్నిటి గురించి మళ్ళీ మాట్లాడాలి. అయితే వాస్తవానికి క్రీస్తు ప్రభు వారి యొక్క బలి ముందుగానే నిర్ణయించబడింది. ఆయన ప్రభు అంటే ఆయన చిన్న దేవుడు పెద్ద దేవుడు అని కదా అర్థం. చిన్న ప్రభు చిన్న అక్షరాలు ఉన్నాయి బ్రదర్, పెద్ద ప్రభు పెద్ద అక్షరాలు ఉన్నాయి బ్రదర్. అయితే క్రీస్తు ప్రభు వారైనా తండ్రి అయిన దేవుడికి మధ్య గొడవలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మధ్యవర్తిగా మనం పరిశుద్ధాత్మను కూడా తీసుకొద్దాం. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒకడైతే పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో చెప్పాలి. పరిశుద్ధాత్ముడు పని నాటి పితరులతో, ఆ తర్వాత ధర్మశాస్త్ర ప్రజలతో, ఆ తర్వాత వచ్చినటువంటి ఆదిమ క్రైస్తవులతో, ఈ రోజు మనతో పరిశుద్ధాత్ముడు ఎలాగ వాక్యం ద్వారా పనిచేస్తున్నాడో తెలుసుకోవాలి. అప్పుడు ముగ్గురికి రేసి పెడదాం. ఇద్దరికి పెడితే ఆయన ఫీల్ అవుతాడు కదా. ముగ్గురికి రేసి పెడదాం. మాటల్ని తూటాల్లాగా ఇలా మలిచి ఇలా తీసుకొచ్చి కొత్త కొత్త క్రైస్తవ బాబాలు మొదలయ్యారు క్రీస్తు సంఘంలో. నేను ఈ వేదిక నుంచి వారిని హెచ్చరిస్తున్నాను. క్రీస్తు సంఘమా, క్రైస్తవ బాబా సంఘమా? క్రైస్తవ బాబాలైతే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు కొత్త సిద్ధాంతాల్ని, క్రైస్తవ దైవత్వాన్ని విమర్శిస్తూ, ఆయన అర్హతను విమర్శిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉంటే అది క్రైస్తవ ప్రసంగం కాదు, క్రీస్తు డాక్ట్రిన్ కాదు, బాబా డాక్ట్రిన్. కాబట్టి ఆ బాబా డాక్ట్రిన్ సిద్ధాంతం ఎవరు పుట్టించారో వాళ్ళకి శ్రమ, ఎవరు ప్రచురిస్తున్నారో వాళ్ళకి శ్రమ. ఎందుకంటే ప్రకటన గ్రంథం 22:18-19 వచనం ప్రకారం ఏది కలపకూడదు. అయితే మనం ఇది మాట్లాడేసి గురికి ఆగిపోయేది లేదు. దైవత్వం అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు, దైవత్వంలో ముగ్గురు ఉంటే వాళ్ళు ఎవరు, దైవత్వంలో దేవుడే కానీ దేవుడు కాదు. ఓహో, కొత్త డిక్షనరీ ఉందా నీ దగ్గర? ఎక్కడి నుంచి తీసుకొచ్చు ఆ డిక్షనరీ? ఇది మాట్లాడి అది మాట్లాడి ఏదైనా ఒకటే మాట్లాడు. దేవుడా కాదు, దైవత్వంలో దేవుడు కానీ దేవుడు కాదంటే కొత్త డిక్షనరీ ఉన్నట్టే. దాన్ని ప్రతి వచనం దగ్గరికి వెళ్దాం. దైవత్వంలో దేవుడు అంటే ఏంటి, దేవుళ్ళు ఎలా, ఆ దేవుడు ఎలాగా, దేవతలని పడివారిన అనేకులున్నను దేవుడు ఒక్కడే అంటే ఆ దేవతలు ఎవరు, ఎవరి గురించి మాట్లాడారు? ఎఫ్సి పత్రిక 4:4-6 మొదలు పెట్టారు సహోదరులు దేవరాజు గారు. ఒకటే విశ్వాసం, ఒకటే ప్రభు, ఒకటే ఆత్మ, అందరికీ పైగా ఉన్నటువంటి తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. అంటే ఏంటి? ఆ వచనాలు ఎందుకు చెప్పారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు? మత శాఖలు వాటిల్ని 17వ శతాబ్దంలో ఆర్థడాక్స్లు, 15వ శతాబ్దంలో లూథరన్లు, 606లో క్యాథలిక్లు, 325లో వచ్చినటువంటి రోమన్లు ఎలాగ సృష్టించారో కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి చివరిగా ఫైనల్ గా నేను ఈ పాయింట్ చెప్పి ముగిస్తాను. అయితే ఇది ముగింపు కాదు, కొనసాగింపు. మళ్ళీ పాఠాలు కూడా విందాం కావాలంటే. ఫాల్స్ ప్రీచింగ్, ఈరోజు స్పెక్యులేటివ్ ప్రీచింగ్ అన్నమాట. ఏం చేస్తున్నారంటే ఏదన్నా ఒక విషయాన్ని స్పెక్యులేట్ చేసి ప్రీచింగ్ చేస్తున్నారు. కొన్ని విషయాలు ఏం చేస్తున్నారంటే సెన్సేషనల్ షోమెన్షిప్. నేను తప్ప వేరొక ప్రసంగికుడు లేడు తెలుసా, ఎలా మాట్లాడతానంటే నేను అనే ఒక షోమెన్షిప్ ప్రదర్శిస్తున్నారు. మా అయ్యగారు మాట్లాడతారండి, భలే మాట్లాడు. ఆయన ఎవరండి? శాల్వాలు కప్పి దండలేసి చేయడానికి చించుకున్నారండి పౌలోసేలలో. మాకొద్దు, మేం కాదండి ప్రసంగికుడు. ఎవరు ప్రసంగికుడు? బోధకుడు. గురువు ఎవరు? క్రీస్తు గురువు అవ్వాలి. ఇంకెవరు ఎవరికి గురువులు అవడానికి వీల్లేదు. క్రీస్తు సంఘంలో గురువులు తయారవడానికి వీల్లేదు. క్రీస్తు సంఘంలో అందరం యాజకులం, సేవకులు. అయితే ఈ రోజు యాజకత్వం నీకు ఎలా వచ్చిందంటే క్రీస్తుని బట్టి వచ్చింది. ఆ యాజకత్వం ఎలా చేయాలో ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని వాక్యానికి ప్రత్యేకత ఉన్నది కానీ, దేవుని యొక్క వాక్యానికి హక్కు, అథారిటీ ఉంది కానీ మానవులకి ఎవ్వరికి
లేదు అన్న విషయాన్ని మాత్రమే ఈ పరిచయ పాఠంగా నేను ఉంచాలనుకున్నాను. సమయాభావాన్ని బట్టి మరొకసారి మనం ఇంకొక పాఠంతో వీలైతే దేవుని కృప వలన మనం కనుక కూర్చుంటే మాట్లాడదాం. అవకాశం ఇచ్చినటువంటి దేవరాజు గారికి మరియు శ్రద్ధతో విన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరు వందనాలు తెలియజేస్తున్నాను.